అనేది మా ఉద్దేశం. రైట్, ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఏంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? క్షమాపణ చెప్పి భక్తుల దగ్గరికి వెళ్ళాలి, మనం సాయం వాళ్ళని ఆదుకోవాలి, ఖచ్చితంగా వారికి భరోసా ఇవ్వాలి, హైందవ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి మాట. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదండి, భక్తుల కాళ్ళు పట్టుకున్నా తప్పులేదని నేను చెప్తున్నా. ఓకే, ఎందుకంటే మీరు కూడా క్షమాపణ చెప్తున్నారా బోర్డు సభ్యులుగా? ఎస్, మొదటి రోజే చెప్పానండి, ఈ రోజు కాదు, మొదటి హాస్పిటల్లోనే చెప్పాను. ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో ఆ రోజు రాత్రి 9:30 గంటలకే మీడియా మిత్రులు అడిగితే చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను ధర్మకర్తల మండలి సభ్యుడిగా అని చెప్తారు. ఎస్, కాలు పట్టుకుంటూ కూడా తప్పులేదండి. స్వామివారి కోసం వస్తున్నట్టు భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎస్, ఇది చాలా బాధ అన్న. అసలు మేము ఇంట్లో నా భార్యకి నా బిడ్డకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను. బోర్డులో ఉండి మీరు ఇలా సంఘటన జరిగిందంటే ఎంత బాధ ఉందన్న మాకు. అంటే ప్రత్యక్షంగా మాకు దీంట్లో సంబంధం లేదని మా చైర్మన్ గారు చెప్పారు. కానీ మేము టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్, అంటే వాళ్ళు నమ్మేది వెంకటేశ్వర స్వామిని మీద విశ్వాసంతో వస్తున్నప్పుడు వారిని రక్షించాల్సిన బాధ్యత, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రైట్, కానీ ఏ స్థాయి అధికారైనా సరే దీనిలో నిర్లక్ష్యం ఎక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడమే ఖచ్చితంగా ఏ స్థాయి అధికారైనా సరే వారి మీద క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు ఉండకూడదన్నా? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు ఉండకూడదు? ఆ జ్యుడిషియల్ ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారని పూర్తి వివరాలు రాబోతోంది. కాబట్టి అది ఇంపార్షియల్ జరుగుతుంది, నిష్పక్షపాతంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ లోతుపాట్లు జరిగాయి, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎవరెవరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో